దాసోహం గురువు గారు. దాసం దాసం శ్రీశైలే సదయా పాత్రం దేవక్త్యాదిగుణాన్నం యతీంద్ర బ్రహ్మ వందే మాతరం మునిం లక్ష్మీనాథ సమారంభాం నాథయామన మధ్యమామస్మదాచార్యపర్యంతాం వందే గురు పరంపరాం యో నిత్యమచ్యుతపదాంబుజయుగ్మ రుక్మ వ్యామోహత తదితరాణి దురాయ మేనే అస్మద్గురోః భగవతోస్య దయైకసిన్ధోః రామానుజస్య చరణౌ చరణం ప్రపద్యే మాతాపితా తత్తనయా విభూతిః సర్వం యదేవ నియమేన మదన్వయానాం ఆద్యస్య నః కులపతేర్వకులాభిరామం శ్రీవత్తదంగిరివళం ప్రణమామి మూర్ధ్నా భూతం సరస్య మహదాపయ పట్టనాథ శ్రీభక్తిసారకులశేఖరయోగివాహాన్ భక్తాంగ్రేణుపరకాల ఇతేంద్రమిత్రాన్ శ్రీమత్పరాంకుతమునిం ప్రణతోస్మి నిత్యం తత్వేన యశ్చిదీశ్వరతస్వభావः భోగాపవర్గదదుపాయ గతిరుదారः సందర్శయన్ నిర్ణీతపురాణరత్నం తస్మై నమో మునివరాయ పరాశరాయ హంసే షడ్భిः సమాకీర్ణం అంగైర్వేదమివాపరం పురాణం వైష్ణవే యస్తం వందే పరాశరం వ్యాసం వసిష్ఠనప్తారం శక్తే పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధే వాసిష్ఠాయ నమో నమః పురాణం వైష్ణవం చైత సర్వగిల్బిషనాశనం విశిష్టం సర్వశాస్త్రేభ్య పురుషార్థోపపాదనే భారతే భగవద్గీతా ధర్మశాస్త్రేషు మానవः వేదేషు పౌరుషం సూక్తం పురాణేషు చ వైష్ణవం తత్కర్మ యన్న బంధాయ సా విద్యాయా విముక్తయే ఆయాసాయ పరం కర్మ విద్యాన్యాశిల్పనైపుణం శ్రీ విష్ణుచిత్తపద పంకజ సంగమాయ చేతో మమ స్పృహయతే కిమతః పరేణ నో చేన్మమాపి యతిశేఖర భారతీనాం భావకరం భవితుమర్హతి వాగ్విదేయ నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం చైవ తతో జయముదీరయేత్ శాంతాకారం భుజగసేనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగనసదృశం మేఘవర్ణం స్వాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృధ్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం దశంకచక్రం సకిరీటకుండలం సపీతవస్త్రం దరదీరుహేక్షణం దహారవక్షస్థలశోభి కౌస్తుభం నమామి విష్ణుం సరసా చతుర్భుజం. అందరికీ నమస్కారం. మనం శ్రీ విష్ణు పురాణంలో ప్రథమాంశంలో త్రయోదశోధ్యాయ అంటే 13వ అధ్యాయం ఈరోజు ప్రారంభించాలి. మనకి ఈ 12వ అధ్యాయంలో ధ్రువ చరిత్ర అంతా చదువుకున్నాం అనమాట. ధ్రువుడు ఏ విధంగా తపస్సు చేశాడు, అతనికి విష్ణుమూర్తి ప్రత్యక్షమై తాను కోరుకున్నటువంటి ఏనాటికి చెక్కుతదని 3 లోకాలకు ఆశ్రమైన స్థిరస్థానం కోరుకున్నాడు. దాన్నే ధ్రువుడికి కూడా విష్ణుమూర్తి వరంగా ఇవ్వటము, ఈ ధ్రువుని తన కుక్షి వివరంలో భరించిన సునీతి మహోత్తమైన స్థానం పొందింది. ఈ విధంగా మనం 12వ అధ్యాయంలో ధ్రువ చరిత్ర చాలా చక్కగా చదువుకున్నాం అన్నమాట. ఆ తర్వాత ఆ ధ్రువ చరిత్ర చదువుకున్నందువలన ధ్రువుని యొక్క చరిత్ర అది ధ్రువుని యొక్క దివ్య లోకారోహణాన్ని నిత్యం కీర్తించేవారు ఏమేమి ప్రయోజనాలు పొందుతారు అనే విషయాన్ని కూడా అలా చివరిలో ఒక 2 శ్లోకాలు చెప్పండి. యశ్చైత కీర్తయే నిత్యం ధ్రువస్య ఆరోహణం దివి స సర్వపాప నిర్ముక్త స్వర్గలోకే మహీయతే అని చెప్పి సమస్త పాపాల నుంచి కూడా విడువడిన వాడై స్వర్గలోకంలో మన్ననలు పొందుతాడని, స్థానభ్రంశం అంతేకాదు పొందడమే కాదు, మళ్ళా అక్కడి నుంచి తిరిగి కిందకి వచ్చేదంటూ ఉండదు అని ఇప్పుడే చెప్పబడింది. స్థానభ్రంశం చింత నా ఆప్నోతి, స్థానభ్రంశం నజ ఆప్నోతి దివివా ఎదివా భువి. ఎక్కడైనా ఉండని అంటే ఆ ప్రదేశం నుంచి మళ్ళీ కిందికి వచ్చేదంటూ ఉండదు అనమాట. డిమోషన్ ఉండదు, ప్రమోషనే. ఒకసారి ప్రమోట్ అయిన తర్వాత ఇంకా డిమోషన్ అంటే కిందికి రావడం, మళ్ళా పాత స్థానానికి అదంటూ ఉండదన్నమాట. ఎవరికి? సర్వకళ్యాణ సంయుక్తో దీర్ఘకాలం స జీవతి. అంతేకాదు కళ్యాణ సంయుక్తో సర్వకళ్యాణ సంపన్నుడై అతడు దీర్ఘాయుష్మంతుడు అవుతాడు. ఇవన్నీ ఎవరు ఇంతకీ? ఈ ధ్రువుని యొక్క దివ్యలోకారోహణాన్ని నిత్యం కీర్తించేవాడు అనమాట. సర్వ కళ్యాణ సంపన్నుడై చెప్పబడింది. దీర్ఘాయుష్మంతుడు, దీర్ఘాయుష్మంతుడు వేరు, సర్వకళ్యాణంతో ఉండేది వేరు అనమాట. జీవించాం మనం చాలా కాలం, 100 సంవత్సరాలు జీవించవచ్చు, కానీ ఆరోగ్యంగా ఇతరులకు ఎవరికి ఇబ్బంది లేకుండా అన్ని శుభాలు చూస్తూ చూస్తూ కాలం గడిపేయాలన్నమాట. అది జీవించడం అంటే. అంతేగాని ఏదో మనం మంచంలో ఉంటాం, ప్రతిదానికి కూడా ఇతరులపైన ఆధారపడి వాళ్ళు లేనిదే మనం లేనట్లుగా కాకుండా అన్ని శుభాలు చూసుకుంటూ హాయిగా చురుగ్గా పాల్గొంటూ అలా కాలం గడిపితే అది నిజమైనటువంటి జీవితం అన్నమాట. కాబట్టి అటువంటి జీవితాన్ని
గడుపుతాడని చెప్పి ఫలశ్రుతి అని చెప్పవచ్చు. అంటే ఇది ఉన్నంత వలన కలిగేటువంటి ప్రయోజనాలు చెప్పవచ్చు. ఆ తర్వాత మనం 13వ అధ్యాయం చదువుకోవాలన్నమాట. ఈరోజు ప్రారంభించాలి. ఈ 13వ అధ్యాయంలో కూడా కొంచెం ఎక్కువ శ్లోకాలే ఉన్నాయన్నమాట. అంటే సుమారు 194 శ్లోకాలు ఉన్నాయి. కాబట్టి ఈ 13వ సర్గ అంటే 13వ అధ్యాయము ముఖ్యంగా కథ ఏమిటంటే వేణు అనేటువంటి పృథు చక్రవర్తి నశ్చ ఉపాఖ్యానం. అంటే వేణుడు మరియు పృథు చక్రవర్తి యొక్క ఉపాఖ్యానాలు అన్నమాట. కాబట్టి మనం ఈ శ్లోకాలు ముందు చదువుకుందాము. ఆ తర్వాత ఒక్కొక్క శ్లోకానికి కూడా అర్థ తాత్పర్యాలు చెప్పుకుంటూ పోదాం. శ్రీ పరాశర ఉవాచ ధ్రువాచిష్టిం చ భవ్యం చ భవ్యాచంభుర్వజాయత శిష్టేరాధత్త సుచ్ఛాయ పంచపుత్రానకల్మషాన్. ధ్రువాచిష్టిం చ భవ్యం చ భవ్యాచంభుర్వ్యజాయత శిష్టే ఆధత్త సుచ్ఛాయ పంచపుత్రానకల్మషాన్. రిపుం జయం విప్రం వృకలం వృకతేజసం రిపోరాధత్త బృహతీ చాక్షుషం సర్వతేజసం. రిపుం జయం విప్రం వృకలం వృకతేజసం రిపోరాధత్త బృహతీ చాక్షుషం సర్వతేజసం. అజీజనత్ పుష్కరిణ్యాం వారుణ్యాం చాక్షుషో మనుం ప్రజాపతే ఆత్మజాయాం వీరనస్య మహాత్మనః. అజీజనత్ పుష్కరిణ్యాం వారుణ్యాం చ అక్షుషో మనుం ప్రజాపతేర్మా ఆత్మజాయాం వీరనస్య మహాత్మనః. మనోరజాయంత దశనధ్వరాయాం మహౌజసః మనో అజాయంత దశనధ్వలాయాం మహౌజసః. కన్యాయాం తపతాం శ్రేష్ఠ వైరాజస్య ప్రజాపతేః. ఊరుః పురుః శతద్యుమ్నః తపస్వీ సత్యవాన్ శుచిః. ఊరుః పురుః శతద్యుమ్నః తపస్వీ సత్యవాన్ శుచిః. అగ్నిష్టోమో అతిరాత్రశ్చ సుద్యుమ్నశ్చేతి తేనవ. అభిమన్యుశ్చ దశమో అధ్వలాయాం మహౌజసః. ఉరో అజనయత్ పుత్రాన్ షడాగ్నేయీ మహాప్రభాన్. ఊరుః పురుః శతద్యుమ్నః తపస్వీ సత్యవాన్ శుచిః. అగ్నిష్టోమో అతిరాత్రశ్చ సుద్యుమ్నశ్చేతి తేనవ. అభిమన్యుశ్చ దశమో అధ్వలాయాం మహౌజసః. ఉరోరజనయత్ పుత్రాన్ షడాగ్నేయీ మహాప్రభాన్. అంగం సుమనసం ఖ్యాతిం క్రతుమంగిరసం శిబిం అంగా సునీతాపత్యం మేనమేకమజాయత. అంగం సుమనసం ఖ్యాతిం క్రతుమంగిరసం శిబిం అంగా సునీతాపత్యం మేనమేకం అజాయత. ప్రజార్థమృషయస్తస్య మనుర్దక్షిణం కరం. ప్రజార్థమృషయస్తస్య మమంతుః దక్షిణం కరం. వేనస్య పాణౌ మతితే సంబభూవ మహామునే. ప్రజార్థం వృషయస్తస్య మమంతుః దక్షిణం కరం. వేనస్య పాణౌ మతితే సంబభూవ మహామునే. వైన్యో నామ మహీపాలో యః పృథుః పరికీర్తితః. येन दुग्धा मही पूर्वं प्रजानां हितकारणात्. श्रीमैत्रेय उवाच किमर्थम् अतितः पाणिः वेनस्य परमर्षिभिः. यत्र जज्ञे महावीर्यः सा पृथुर्मुनिसप्तमः. किमर्थम् अतितः पाणिः वेनस्य परमर्षिभिः. यत्र जज्ञे महावीर्यः स पृथुर्मुनिसप्तमः. श्रीपराशर उवाच सुनीता नाम या कन्या
मृत्योः प्रथमतो अभवत् अंगस्य भार्या सा दत्ता तस्यां वेनो व्यजायत स माता महदोषेण तेन मृत्योः सुतात्मजः निसर्गादेव मैत्रेय दुष्ट एव व्यजायत स माता महदोषेण तेन मृत्योः सुतात्मजः निसर्गादेव मैत्रेय दुष्ट एव व्यजायत अभिषिक्तो यदा राज्ये सवेनः परमर्षिभिः अभिषिक्तो यदा राज्ये सवेनः परमर्षिभिः घोषयामास तदा पृथिवीपतिः न यस्तव्यं न होतव्यं न दातव्यं कदाचन भोक्ता यज्ञस्य कस्त्वन्यो ह्यहं यज्ञपति प्रभुः न यस्तव्यं न होतव्यं न दातव्यं कदाचन भोक्ता यज्ञस्य कस्त्वन्यो अहं यज्ञपति प्रभुः ततस्तं ऋषयः पूर्वं सम्पूज्य जगतीपतिम् ऊचुः सामकलं वाक्यं मैत्रेय समुपस्थिताः भो भो राजन् शृणुष्व यद्वदामस्तव प्रभो राज्यदेहोपकाराय प्रजानां च हितं परं भो भो राजन् शृणुष्व यद्वदामस्तव प्रभो राज्यदेहोपकाराय प्रजानां च हितं परं दीर्घसत्रेण देवेशं सर्वयज्ञेश्वरं हरिं पूजयिष्याम भद्रं ते तस्यां सस्ते भविष्यति यज्ञेन यज्ञपुरुषो हरिः सम्प्रीणितो नृपा अस्माभिर्भवतः कामान् सर्वानिव प्रदास्यति यज्ञेन यज्ञपुरुषो हरिः सम्प्रीणितो नृपा अस्माभिर्भवतः कामान् सर्वानिव प्रदास्यति यज्ञैः यज्ञेश्वरो येषां राष्ट्रे सम्पूज्यते हरिः तेषां सर्वेप्सितावाप्तिं ददाति नृपभूभृतां यज्ञैः यज्ञेश्वरो येषां राष्ट्रे सम्पूज्यते हरिः तेषां सर्वेप्सितावाप्तिं ददाति नृपभूभृतां वेनौवाच मत्तः कोऽभ्यधिको अन्यो अस्ति यश्चाराध्यो ममापरः मत्तः को अभ्यधिको अन्यो अस्ति यश्च आराध्यो ममापरः कोऽयं हरिरिति ख्यातो यो अयं यज्ञेश्वरो मतः ब्रह्मा जनार्दन शम्भुरिन्द्रो वायुर्यमो रविः हुतभुग्वरुणो धाता पूषा भूमिर्निचाकरः एते च अन्ये च ये देवाः शापानुग्रहकारिणः नृपस्येते शरीरस्था सर्वदेवमयो नृपः ब्रह्मा जनार्दन शम्भुरिन्द्रो वायुर्यमो रविः हुतभुग्वरुणो धाता पूषा भूमिर्निशाकरः एते च अन्ये च ये देवाः शापानुग्रहकारिणः नृपस्यैते शरीरस्थाः सर्वदेवमयो नृपः एतज्ज्ञात्वा मया आज्ञप्तं यथावत् क्रियतां तथा न दातव्यं न होतव्यं न यष्टव्यं च भोद्विजाः एतज्ज्ञात्वा मया आज्ञप्तं यथावत् क्रियतां तथा न दातव्यं न होतव्यं न यष्टव्यं च भोद्विजाः भर्तु शुश्रूषणं धर्मो यथा त्रीणां परो मतः मम आज्ञापालनं धर्मो
భవతాం చ తథా ద్విజాః దేహి అనుజ్ఞాం మహారాజ దేహి అనుజ్ఞాం మహారాజ మా ధర్మో యాతు సంశయం హవిషాం పరిణామోऽయం యదేతదఖిలం జగత్ ఇది విజ్ఞాప్యమానోऽపి సవేనః పరమర్షిభిః యదా దదాతి నానుజ్ఞాం ప్రోక్త ప్రోక్తః పునః పునః తతస్తు మునయః సర్వే కోపామర్ష సమన్వితాః హన్యతాం హన్యతాం పాప ఇత్యూచుః తే పరస్పరం తతస్తు మునయః సర్వే కోపామర్ష సమన్వితాః హన్యతాం హన్యతాం పాప ఇత్యూచుః తే పరస్పరం యో యజ్ఞపురుషం దేవమనాధినిధనం ప్రభుం వినిందత్యథమాచారి న స యోగ్యో భువపతిః ఇత్యుక్త్వా మంత్రపూతైః తైః కుశైర్మునిగణా నృపం నిజగ్నుర్నిహతం పూర్వం భగవన్నిందనాదినా ఇత్యుక్త్వా మంత్రపూతైః కుశైర్మునిగణా నృపం నిజగ్నోర్నిహతం పూర్వం భగవన్నిందనాదినా తతశ్చ మునయోర్రేణుం దదృశుః సర్వతో ద్విజా కిమేతదితి చాసన్నం పపృచ్చుః తే జనం తదా ఆఖ్యాతం చ జనైతేషాం చౌరిభూతైరరాజకే రాష్ట్రే తు లోకైరారబ్ధం పరస్వాదానమాతురైః తేషాం ఉదీర్ణవేగానాం చౌరాణాం మునిసప్తమాః సుమహాన్ దృశ్యతే రేణుః పరవిత్తాపహారిణాం తతః సమ్మంత్ర్యతే సర్వే మునయత్తస్య భూభృతః మమందుః ఊరుం పుత్రార్థం అనభత్యస్య యత్నతః తతః సమ్మంత్ర్యతే సర్వే మునయః తస్య భూభృతః మమందుః ఊరుం పుత్రార్థం అనభత్యస్య యత్నతః మత్స్యతశ్చ సముత్తస్థౌ తస్యోరోః పురుషః కిల దగ్ధస్తూణా ప్రతీకాసః కర్వటాస్యోతి హ్రస్వకః కిం కరోమీతి తాన్ సర్వాన్ విప్రాన్ ప్రాహత్వరాన్వితః నిషీదేతి తమోచుః తే నిషాదత్తేన సోऽభవత్ తతస్తః సంభవా జాతా వింధ్యశైల నివాసినః నిషాదా మునిశార్దూల పాపకర్మోపలక్షణాః తేన ద్వారేణ తత్పాపం నిష్క్రాంతం తస్య భూపతేః నిషాదాతే తతో జాతా వేన కల్మషనాశనాః తతో వస్య దక్షిణం హస్తం మమందు తస్య తే ద్విజాః మత్స్యమానే చ తత్రాభో పృథుర్వైన్యప్రతాపవాన్ తతో వస్య దక్షిణం హస్తం మమంధుః తస్య తే ద్విజాః మత్స్యమానే చ తత్రాభూత్ పృథుర్వైన్యప్రతాపవాన్ దీప్యమానః స వపుషా సాక్షాదగ్నిరివజ్వలన్ దీప్యమానః స వపుషా సాక్షాదగ్నిరివజ్వలన్ ఆద్యమాజగవం నామ ఖాత్పపాత తతో ధనుః ఆద్యమాజగవం నామ ఖాత్పపాత తతో ధనుః శరాచ దివ్యా నవసః కవచం చ పపాతః తస్మిన్ జాతి తు భూతాని సంప్రహృష్టాని సర్వతః సత్పుత్రేణ చ దాతి జాతేన వేనోऽపి త్రిదివం యయౌ పున్నాంనో నరకాత్రాతః సతేన సుమహాత్మనా తం సముద్రా చ నద్యశ్చ రత్నాన్యాదాయ సర్వశః తోయాని చాభిషేకార్థం సర్వాణ్యేవోపతస్థిరే
తం సముద్రాచ సనద్యశ్చ రత్నాని ఆదాయ సర్వశః తోయాని చాభిషేకార్థం సర్వాణ్యేవోపదస్థినే పితామహశ్చ భగవాన్ దేవైరంగిరసై సహ స్థావరాణి చ భూతాని జంగమాని చ సర్వశః సమాగమ్య తదా వైన్యం అభ్యసించన్నరాధిపం హస్తే తు దక్షిణే చక్రం దృష్ట్వా తస్య పితామహః విష్ణోః అంశం పృథుం మత్వా పరితోషం పరం యయౌ విష్ణోః అంశం పృథుం మత్వా పరితోషం పరం యయౌ విష్ణుచిహ్నం కరే చక్రం సర్వేషాం చక్రవర్తినాం భవత్యవ్యాహతో యస్య ప్రభావత్రిదశైరపి మహతా రాజరాజ్యేన పృథుర్వైన్య ప్రతాపవాన్ సోऽభిషిక్తో మహాతేజ విధివద్ధర్మకోవిదై పిత్రా పరాజితా తస్య ప్రజా తేనానురంజితాః అనురాగాత్ తస్య నామ రాజేత్యజాయత ఆపస్తంభిరే చస్య సముద్రమభియాస్యతః అనురాగాత్ తస్య నామ రాజేత్యజాయత ఆపస్తంభిరే చస్య సముద్రమభియాస్యతః పర్వతా చ దదుర్మార్గం ధ్వజభంగచ్చ నాభవత్ అకృష్టపశ్చా పృథివీ సీధ్వన్యంతనాని చింతయా సర్వకామదుఃఖా గావః పుటకే పుటకే మధు తస్య వై జాతమాత్రస్య యజ్ఞే పైతామహే శుభే సూతః సూత్యాం సముత్పన్నః సౌత్యే హని మహామతి తస్మిన్నేవ మహాయజ్ఞే జజ్ఞే ప్రాజ్ఞౌ అతమాగతః ప్రోక్తౌ తదా మునివరైః తౌ ఉభౌ సూతమాగతౌ ప్రోక్తౌ తదా మునివరైః తౌ ఉభౌ సూతమాగతౌ స్తూయతామేష నృపతిః పృథుర్వైన్య ప్రతాపవాన్ కర్మే తదనురూపం వా పాత్రం స్తోత్రస్య చాప్యయం తతశ్చావూచతుర్విప్రాన్ సర్వానేవ కృతాంజలి అద్య జాతస్య నో కర్మ జ్ఞాయతే యస్య మహీపతేః గుణా న చాస్య జ్ఞాయంతే న చాస్య ప్రతితం యశః స్తోత్రం కిమాత్రయం చాస్య కార్యమస్మాభిరుచ్యతాం ఋషయ ఊచుః కరిష్యత్యేష యత్కర్మ చక్రవర్తి మహాబలః గుణా భవిష్యాయే చాస్య తైః అయం స్తూయతాన్ నృపః కరిష్యత్యేష యత్కర్మ చక్రవర్తి మహాబలః గుణా భవిష్యాయే చాస్య తైః అయం స్తూయతాం నృపః శ్రీపరాశర ఉవాచ తతస్థ నృపతిర్తోషం తశ్రుత్వా పరమం యయౌ సద్గుణైః శ్లాఘ్యతామీతి స్తవ్యాశ్చాభ్యాం గుణా మమ పృథురువాచ తస్మాయదద్య స్తోత్రేణ గుణనిర్వర్ణనం త్విమౌ కరిష్యేతే కరిష్యామి తదేవాహం సమాహితః తస్మాద్యదద్య స్తోత్రేణ గుణనిర్వర్ణనం త్విమౌ కరిష్యేతే కరిష్యామి తదేవాహం సమాహితః యదిమౌ వర్జనీయం చ కించిదత్ర వదిష్యతః తదహం వర్జయిష్యామి ఇత్యేవం చక్రే మతిం నృపః శ్రీపరాశర ఉవాచ అథ తౌ చక్రతుః స్తోత్రం పృథోః వైన్యస్య ధీమతः భవిష్యైః కర్మభిः సమ్యక్ సుస్వరౌ సూతమాగతౌ సత్యవాగ్దానశీలోऽయం సత్యసంధో నరేశ్వరः శ్రీమాన్ మైత్రక్షమాశీలో విక్రాంతో దుష్టశాసనః
धर्मज्ञश्च कृतज्ञश्च दयावान् प्रियभाषकः मान्यमानयिता यज्वा ब्रह्मण्यः साधु सम्मतः समशत्रौ च मित्रे च व्यवहारे तितो नृपः सूतेनोक्तान् गुणानित्तं सततामागतेन च चकार हृदि तादृक् कर्मणा कृतवानसौ ततः स पृथिवीपालः पालयन् वसुधामिमां याज विविधैर्यज्ञैर्महद्भिर्भूरि दक्षिणैः तं प्रजा पृथिवीनादम् उपदस्तुः क्षुदार्धिताः ओषधीषु प्रणष्टासु तस्मिन् काले हि अराजके तमोचु तेन तां पृष्टाः तग्रागमनकारणम् ओषधीषु प्रणष्टासु तस्मिन् काले ह्यराजके तमोचुत्तेन ता पृष्टा तत्रागमनकारणम् प्रजाऊचु अराजे अराजके नृपश्रेष्ठ धरित्र्या सकलौषधी ग्रस्ता ततक्षयं यान्ति प्रजाः सर्वा प्रजेश्वरा त्वं नो वृत्तिप्रदो दात्र प्रजापालो निरूपितः देहिनः क्षुत्परीतानां प्रजानां जीवनौषधी श्रीपराशर उवाच तथो वद नृपतिर्दिव्यमादाय अजगवं धनुः तथो वद नृपतिः दिव्यमादाय अजगवं धनुः शरां च दिव्यान् कुपितः सोऽन्वधावत् वसुन्धरां ततो ननाथ त्वरिता गौर्भूत्वा तु वसुन्धरा सा लोकान् ब्रह्मलोकादीन् शस्त्राणासदकं मही ततो ननाथ त्वरिता गौः भूत्वा तु वसुन्धरा सा लोकान् ब्रह्मलोकादीन् सन्त्रासादगमन्मही यत्र यत्र ययौ देवी सा तदा भूतधारिणी तत्र तत्र तु सा वैन्यं ददर्शाभ्युदयायुधं यत्र यत्र ययौ देवी सा तदा भूतधारिणी तत्र तत्र तु सा वैन्यं ददर्श अभ्युध्यत आयुधं ततस्तं प्राह वसुधा पृथुं पृथुपराक्रमं प्रवेपमाना तद्बाणपरित्राणपरायणा पृथिवीवाच स्त्रीवदे त्वं महापापं किं नरेन्द्र न पश्यसि येन मां हन्तुमत्यर्थं प्रकरोषि नृपोद्यमम् पृथुर्वाच एकस्मिन् यत्र निधनं प्रापिते दुष्टकारिणे बहूनां भवति क्षेमं तस्य पुण्यप्रदो वदः एकस्मिन् यत्र निधनं प्रापिते दुष्टकारिणि बहूनां भवति क्षेमं तस्य पुण्यप्रदो वदः पृथिवीवाच प्रजामुपकाराय यदि मां त्वं हनिष्यसि आधारक प्रजानां ते नृपश्रेष्ठ भविष्यति पृथुर्वाच त्वां हत्वा वसुधे बाणैः मत्शासनपरान्मुखीम् आत्मयोगबलेनैव धारयिष्याम्यहं प्रजा त्वां हत्वा वसुधे बाणैर्मत्शासनपरान्मुखीम् आत्मयोगबलेनैव धारयिष्याम्यहं प्रजा श्रीपराशर उवाच ततः प्रणम्य वसुधा तं भूय प्राह पार्थिवं प्रवेपिताङ्गी परमं साध्वसं समुपागता पृथिवीवाच उपायतः समारब्धा सर्वे सिद्ध्यन्त्युपक्रमाः तस्माद् वदाम्युपायं ते तत्कुरुष्व यदिच्छसि उपायत समारब्धाः सर्वे सिद्ध्यन्तनुपक्रमाः तस्माद् वदामि उपायं ते तत्कुरुष्व यदिच्छसि समस्ताया मया जीर्णा
నరనాథ మహౌషధీ యదీచతి యదీచ్ఛసి ప్రదాస్యామి తాః క్షీర పరిణామినీ తస్మాత్ ప్రజాహితార్థాయ మమ ధర్మభృతాంబర తం తు వత్సం ప్రయచ్చత్వం క్షరేయం येन వత్సలా సమాం చ కురు సర్వత్ర येन క్షీరం సమంతతః వరౌషధీ బీజభూతం వీర సర్వత్ర భావ్య శ్రీపరాశరువాచ తత ఉత్సారయామాస శైలాన్ శతసహస్రశః ధనుష్కోట్యా తథా వైన్యస్తతః శైల వివర్ధితాః నహి పూర్వ విసర్గే వై విషమే పృథివీతలే ప్రవిభాగ పురాణాం వా గ్రామాణాం వా తథాభవత్ నశ్యాని న గోరక్ష్యం నా కృషిర్న వణిక్పృతః వైన్యాత్ ప్రభృతి వైత్రేయః సర్వస్యైతస్య సంభవా యత్ర యత్ర సమం తస్య భూమేరాసీన్నరాధిపః తత్ర తత్ర ప్రజానాం హి నివాసం సమరోచయత్ ఆహార ఫలమూలాని ప్రజానామభవత్తదా కృస్త్రేణ మహతా సోపి ప్రణష్టాస్వోసదీషు వై సకల్పయిత్వా వత్సం తు మనుం స్వయంభువం ప్రభుం నృపాణౌ పృథివీనాదో దుదోహ పృథివీం పృదుః సస్య జాతాని సర్వాణి ప్రజానాం హితకామ్యయా తేనాన్నేన ప్రజాతాత వర్తంతే అద్యాపి నిత్యసః ప్రాణప్రదానా స పృథుర్యస్మాత్ భూమిరభూత్పితా తతస్తు పృథివీ సంజ్ఞాం అవాపాఖిలధారిణీ తతస్య దేవైర్మునిభిః దైత్యైరక్షోభిరద్రిభిః గంధర్వైరురుగైర్యక్షైః పితృభిస్తరుభిస్తథా తతశ్చ దేవైర్మునిభిః దైత్యైరక్షోభిః అద్రిభిః గంధర్వైః ఉరుగైః యక్షైః పితృభిః తరుభిస్తథా తత్తత్పాత్రముపాదాయ తత్తద్ధుగ్ధా మునేపయః వత్సదోగ్ధృవిశేషాచ్చ తేషాం తజ్జోనయో అభవన్ తేషా ధాత్రీ విధాత్రీ చ ధారిణీ పోషిణీ తథా సర్వస్య జగత పృథ్వీ విష్ణుపాదతలోద్భవా ఏవం ప్రభావ సపృథుః పుత్రో వేనస్య వీర్యవాన్ జగ్నే మహీపతిః పూర్వో రాజా భూజనరంజనాత్ యైదం జన్మ వైన్యస్య పృథోః కీర్తయతే నరః న తస్య దుష్కృతం కించిత్ ఫలదాయి ప్రజాయతే దుస్వప్నోపశమం ఋణాం శృణ్వతాం చైతదుత్తమం పృథోః జన్మ ప్రభావశ్చ కరోతి సతతం ఋణాం యయిదం జన్మ వైన్యస్య పృథోః కీర్తయతే నరః న తస్య దుష్కృతం కించిత్ ఫలదాయి ప్రజాయతే దుస్వప్నోపశమం నృణాం శృణ్వతాం చైతదుత్తమం పృథో జన్మ ప్రభావశ్చ కరోతి సతతం రుణామితి శ్రీ విష్ణుపురాణే ప్రథమాం సేవేనశ్చ పృథు చక్రవర్తినశ్చ ఉపాఖ్యానం నామ త్రయోదశోధ్యాయః. కాబట్టి ఈ విధంగా 13వ అధ్యాయంలో ఇప్పటికే మీకు కొంతవరకు అంటే ఈ కథ మనకి తెలిసినదే కాబట్టి కొంతవరకు ప్రతిపదార్థం తెలియకపోయినా తాత్పర్యం మొత్తం కథ ఏమి జరగబోతున్నాయో కొంచెం అవగాహన వచ్చి ఉండవచ్చు మీకు. కాబట్టి మనం ఇంకా ప్రతిపదార్థం చెప్పుకుంటూ పోదామండి ముందుకి. ధ్రువా సృష్టిం చ భవ్యం చ అంటే ధ్రువాత్ అంటే ధ్రువుని వలన అంటే ధ్రువుడి చరిత్ర ఇంతకుముందు చదువుకున్నాము 12వ అధ్యాయంలో. ఇప్పుడు 13వ అధ్యాయంలో ధ్రువునికి సంబంధించిన విషయమే ఇది కూడా. ధ్రువుని వల్ల అంటే ఆ తర్వాత ధ్రువుడి తర్వాత ఏమి జరిగినది అనేటువంటి విషయం. ధ్రువా సృష్టిం చ భవ్యం చ భవ్యాత్ శంభుర్వజాయత. ధ్రువుని వల్ల సృష్టి భవ్యుడు కలిగారు. ధ్రువాత్ అంటే ధ్రువుని వల్ల సృష్టిం చ భవ్యం చ
భవ్యాచ అంబుర్వ్యజాయత. ఇక్కడ సృష్టి భవ్యుడు కలిగారు ఇద్దరు. భవ్యుని వల్ల శంభుడు ఉద్భవించాడు. ఇక్కడ మనం సామాన్యంగా చూస్తే ఈ వంశం అలా చెప్తూ ఉన్నప్పుడు స్త్రీల యొక్క పాత్ర చాలా తక్కువ. అంటే ఉంటుంది, స్త్రీ పాత్ర లేకుండా వంశం వృద్ధి కాదు కదండి. తప్పకుండా స్త్రీ పాత్ర ఉంటుంది అక్కడ, ముఖ్యమైన పాత్ర స్త్రీ పాత్ర. కానీ మనకి ఆ స్త్రీ యొక్క పేర్లు కానీ ఎక్కడో ఒకటో రెండు చోట్ల కనబడుతుంది, కానీ మిగిలిన చోట్ల వంశపారం చెప్పేటప్పుడు వరుసగా ఇలా చెప్పుకుంటూ పోతారనమాట, పురుషుల పాత్రలు చెప్పుకుంటూ పోతారు. కాబట్టి ఇక్కడ ధ్రువాశిష్టించ భవ్యంచ భవ్యా శంభురు అజాయత. ఆ భవ్యుని వల్ల శంభుడు ఉద్భవించాడు. అంటే సృష్టి భవ్యుడు కలిగారు ధ్రువుని వల్ల. అక్కడి నుంచి భవ్యుని వల్ల శంభుడు ఉద్భవించాడు. సృష్టి వల్ల సుచ్ఛాయ పాపరహితులైన 5 కుమారులను కన్నది. ఇక్కడ మాత్రం సృష్టి వల్ల సుచ్ఛాయ అంటే సృష్టి వలన సుచ్ఛాయ అనేటువంటి ఆమె పాపరహితులైనటువంటి సృష్టే ఆదత్త సుచ్ఛాయ పంచపుత్రాన్ అకల్మషాన్. అది కూడా ఎటువంటి వారు? అకల్మషాన్. కల్మషం అంటే మురికి. మురికి అంటే బాహ్య మురికి కాదు, అంత మురికి అంటే లోపల ఉండేటువంటిది మురికి అన్నమాట. అంటే మనకి మలినం 2 రకాలుగా ఉంటాయి కదండి. మాలిన్యం అనేది బాహ్య మాలిన్యం ఉంటుంది, అంతః మాలిన్యం ఉంటుంది. బాహ్య మాలిన్యాన్ని కనీసం మనం ఏదో రకరకాల సోపులు ఏదో వేసి పోగొట్టుకోవచ్చు, కానీ అంతః మాలిన్యం అనేది అంత సులభంగా పోయేది కాదనమాట. దానికి చాలా కృషి చేయాలి. కృషి చేయాలంటే దానికి అనేక కారణాలు ఉంటాయి అంతః మాలిన్యానికి. ఆ కారణాలన్నింటినీ విశ్లేషించి దానికి తగ్గట్లుగా చికిత్స చేసుకోవాలన్నమాట. ఎవరిపైన అంతః మాలిన్యం ఉంటే మనకి అందరిపైన కోపం వస్తూ ఉంటుంది. కొంతమందికి ఈ సంఘం పైనే కోపం వస్తుంటుంది. సంఘం అంటే ఏమిటి? మనుషులపైనే నమ్మకం పోతుంది వాళ్ళకి. ఏదో ఒక సందర్భంలో పాపం మోసగించబడి ఉంటారు అనేక విధాలుగా. అప్పుడు వీళ్ళకి ఒక వ్యతిరేకమైనటువంటి ఏర్పడుతుంది అనమాట. వ్యతిరేకమైన ఆలోచనలు ఈ సొసైటీ ప్రజల పైన. దానికి కొంతమంది పాపం అలా ఇవన్నీ ఎందుకులే భరించేది ఉండి మనం చేసేది ఏమి లేదు, మనం ఎట్లాగూ మార్చలేము, అలాంటప్పుడు మనమే ఇక్కడి నుంచి తప్పించుకుంటే మంచిదని చెప్పి అలాంటి కొన్ని దాన్ని ఏమంటారు, ఒక తీవ్రమైనటువంటి ఆలోచనలు ఉండేటువంటి వాళ్ళు దానికి తగ్గట్లుగా ప్రవర్తిస్తూ ఉంటారు. కొంతమంది ఇక్కడే ఉంటారు, ఏదో మార్పు చేయలేరు కాబట్టి ఉన్న దాంట్లోనే అదే ఏమంటాం మనం, ఎలాగైతే గాలివాటంగా పోతూ ఉంటారు, గాలి ఎటు పోతుంటే అది పోతూ ఉంటారు, లేదు సముద్రంలో తరంగాలు ఎలా పోతూ ఉంటాయో అలాగే పోతూ ఉంటారు, దానికి ఎదురుగా ఈదలేమన్నమాట. కాబట్టి ఆ విధంగా పోతుంది. ఇక్కడ ఎందుకు చెప్పంటే అంతః మాలిన్యం. అటువంటి పాపరహితులైన 5 కుమారులను కన్నదనమాట. పుత్రాన్ అకల్మషాన్ అని చెప్పబడింది. కాబట్టి ధ్రువుని వలన అతని భార్య సృష్టి మరియు భవ్యుడను పుత్రును కనగా వారిలో భవ్యుడికి శంభుడు జన్మించాడనమాట. సృష్టి యొక్క పత్ని సుచ్ఛాయ అన్నామే 5 పాపము లేని చెడు ఆలోచనలు కర్మలు లేని పుత్రులను జన్మించిందన్నమాట. కాబట్టి ఆ తరువాత రిపుం జయం విప్రం వృకలం వృక తేజసం రిపోహ ఆదత్త బృహతి చ అచ్యుషం సర్వతేజసం. ఇవన్నీ ఎందుకంటే కొంచెం బ్యాక్గ్రౌండ్ అనమాట. ఇవన్నీ కూడా అంటే రాబోయేటువంటి విషయాలకి కొద్దిగా ఉపోద్ఘాతం చెప్పుకోవచ్చు. అలాంటి ఉపోద్ఘాతం అనమాట. రాబోయేటువంటి అసలు కథకి ఇది ఉపోద్ఘాతం. కాబట్టి ఇక్కడ రిపుం పైన ఏమని చెప్పారు? 5 కుమారులను కన్నది. ఎవరి? సృష్టి వల్ల సుచ్ఛాయ అనే పాపరహితులైన 5 కుమారులను కన్నదని చెప్పండి. వారి పేర్లు ఏమిటి? రిపుం జయం విప్రం వృకలం వృకతేజసం రిపోహ ఆదత్త బృహతి చాక్షుషం సర్వతేజసం. కాబట్టి వారే రిపువు, రిపుంజయుడు, విప్రుడు, వృకలుడు, వృకతేజుడు అనేటువంటి వారన్నమాట. కాబట్టి ఆ తర్వాత రిపోహ ఆదత్త బృహతి చాక్షుషం సర్వతేజసం. అందువల్ల ఇక్కడ రిపుని వల్ల, రిపు అనేటువంటి వాడు, ఆ రిపుని వల్ల బృహతి అను ఆమె సర్వతేజస్సాలైన చాక్షుష పేరు గల పుత్రుని కన్నమాట. చాక్షుడు అనేటువంటి నేము గల పేరు గలటువంటి వాడిని కన్నది. కాబట్టి సుచ్ఛాయ కన్న కొడుకుల పేర్లు ఏమిటి?